భారతదేశపు ఆర్థిక మూలాలను తక్కువగా అంచనా వేయబాక 100 రూపాయలు సంపాదించే ప్రతి ఒక్కళ్ళు కనీసం 10 రూపాయలు దాచాలనే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచం మొత్తం మీద బంగారం నిల్వలు ఎంత ఉన్నాయో అంతకు 4 ఇంతలు భారతదేశంలో ఉన్న మహిళల దగ్గరే ఉంటాయి. వాళ్ళ రిజర్వ్ బ్యాంకులో కాదు, భారతదేశంలో ఉన్న మహిళలందరి దగ్గర ఉన్నటువంటి 1 గ్రాము దగ్గర నుండి 3-4 కిలోల దాకా ఉండే మహిళలు కూడా ఉన్నారు. ఆ మొత్తం కనుక సరిగ్గా లెక్కగట్టి చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల బంగారానికంటే 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. అది భారతీయుల యొక్క వ్యవహార శైలి. భారతదేశం ఎలా ఉండాలో మనం డిసైడ్ చేయొద్దు. ఇది ట్రంప్కి ఆయన వర్గమే చెప్తున్నటువంటి మాట. వెరీ సింపుల్ లాజిక్. భారత్ తలుచుకుంటే అక్కడ రాజకీయ అసమర్థ నాయకుల కారణంగా సుదీర్ఘంగా అలా తయారైంది. కానీ భారత్ తలుచుకుంటే ఏం చేయగలదో నిరూపించింది. కేవలం 11 సంవత్సరాల్లో అమెరికా జనాభా 35 కోట్లయితే 32 కోట్లయితే భారతదేశంలో పేదరికంలో ఉన్న 32 కోట్ల మంది 11 ఏళ్లలో మధ్యతరగతిగా మారిపోయారు. అంటే పేదరికం నుంచి బయటపడ్డారు. అంటే వాళ్ళ శక్తి అంతటిది. భారత్తో గొడవలు పెట్టుకోవాలనుకుంటున్నటువంటి ట్రంప్కి సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు ఇచ్చిన సలహాది.